బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పంజాగుట్టలో పోలీస్ స్టేషన్లో 11 మందిపై కేసులు ఫైల్ అయ్యాయి. ఇప్పటి వరకు టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, రీతు చౌదరి, యాంకర్ శ్యామ్లను విచారించారు పోలీసులు. మరో 6గురిని ఎంక్వైరీ చేయనున్నారు. తమపై ఉన్న కేసులు కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు విష్ణుప్రియ, ఇమ్రాన్ ఖాన్. విచారించిన న్యాయస్థానం అరెస్టు చేయకుండా ఆదేశించి ఇద్దరు పోలీస్ స్టేషన్లో విచారణకు అటెండ్ అవ్వాల్సిందేనని తీర్పిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇమ్రాన్ ఖాన్ పోలీసుల విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. ఇవాళ పంజాగుట్ట పిఎస్లో ఎంక్వైరీకి అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. మియాపూర్లో నమోదైన కేసుల్లో అగ్ర హీరోలుండడంతో మనీ లావాదేవీలకు సంబంధించి విచారణ చేపట్టారు పోలీసులు. త్వరలోనే వీరికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. డీటెయిల్స్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అండి. చంద్రిక, బెట్టింగ్ యాప్స్ కేసులో భాగంగా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఈ కేసులో భాగంగా నిన్న విష్ణుప్రియకు సంబంధించి హైకోర్టులో ఈ బెట్టింగ్ యాప్స్ కేసు మీద క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ క్వాష్ పిటిషన్లో భాగంగా హైకోర్టు కూడా ఆమెకి తీర్పునివ్వడం జరిగింది. అంటే ఈ తీర్పులో భాగంగా అరెస్ట్ చేయకుండా తను విచారణకు హాజరు కావాలంటూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో ఇందులో భాగంగా ఈరోజు విష్ణుప్రియ హాజరు కావాల్సి ఉంది. కానీ ఇప్పటికైతే ప్రెజెంట్ విష్ణుప్రియకు సంబంధించి ఎలాంటి సమాచారం అయితే లేదు. కానీ ఈ రోజు మాత్రం విష్ణుప్రియ హాజరు అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో భాగంగా ఇటు ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుందని చెప్పాలి. ఇప్పటికే అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద సీరియస్ అయ్యారు. దీనికి సిట్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకున్న విధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో భాగంగా ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మంది మీద కేసులు నమోదు కాగా, అదేవిధంగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 మంది మీద కేసులు నమోదయ్యాయి. అయితే ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కేసులకు సంబంధించి ఇప్పటికే టేస్టీ తేజ, అదేవిధంగా కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతు చౌదరి వీళ్ళ 5 మంది మీద కూడా 5 మందికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేశారు. నోటీసులో భాగంగా వాళ్ళు విచారణకు కూడా హాజరయ్యారు. అయితే విచారణలో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. పలు కీలక ఆధారాలు కూడా సేకరించారన్నట్టుగా కూడా మనకు పోలీసుల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఇదే విధంగా దీనికి సంబంధించి మరో 6 మంది విచారణకి హాజరు కావాల్సి ఉండగా వాళ్ళకి నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు స్పందించకపోవడంతో వాళ్ళకి ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి కావచ్చు, అదేవిధంగా హర్షసాయి వీళ్ళిద్దరు కూడా అప్స్కాన్ లో ఉన్నట్టుగా కూడా పోలీసుల నుంచి మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా మరో 4 కూడా హాజరు కావాల్సి ఉంది. సో వీళ్ళు ఎవరు కూడా ప్రెసెంట్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పోలీసుల ఎదుటైతే హాజరు కాలేదు. సో ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి విష్ణుప్రియకి అయితే ఊరట లభించిందని చెప్పాలి. అదేవిధంగా ఇమ్రాన్ ఖాన్ కూడా హైకోర్టులో పిటిషన్ వేశాడు. క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ క్వాష్ పిటిషన్ లో భాగంగా హైకోర్టు తీర్పునివ్వడం కూడా జరిగింది. అంటే ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించి ఎలాంటి అరెస్టులకు సంబంధించి కావచ్చు, అంటే నాట్ టు అరెస్ట్ అనేది ఇవ్వలేదు. కానీ తను హాజరు కావాల్సిందిగా విచారణకైతే తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ కి అయితే ఆదేశాలు జారీ చేసింది. సో దీనిలో భాగంగానే ఇమ్రాన్ ఖాన్ మరి హాజరు అవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఈ కేసులకు సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఈ రోజు విష్ణుప్రియ హాజరు కావాల్సి ఉంది. అదేవిధంగా ఈ మియాపూర్ సంబంధించి మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా 25 మంది మీద కేసులు నమోదయ్యాయి. దీంట్లో అగ్ర హీరోలు, సినీ ప్రముఖులు, అదేవిధంగా యూట్యూబర్లు కావచ్చు, సినీ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇందులో ఉండడంతో ముఖ్యంగా అగ్ర హీరోలు ఉన్నారు కాబట్టి అగ్ర హీరోలకు సంబంధించి ఒకవేళ ముందు అడుగు వేయాలన్నా కానీ వాళ్ళకి నోటీసులు ఇవ్వాలన్నా కానీ హీరోలు కాబట్టి వాళ్ళకి నోటీసులు ఇవ్వాలంటే లీగల్గా అప్రోచ్ అయ్యి, అంటే లీగల్గా ఫస్ట్ అడ్వైస్ తీసుకొని ఆ తర్వాత వాళ్ళకి నోటీసులు ఇవ్వాలా లేదా అనేది ఆలోచించే యోచనలో పోలీసులు ఉన్నారని చెప్పాలి. సో ఇందులో భాగంగానే హీరోలకు సంబంధించి ప్రస్తుతం హీరోలు ప్రమోషన్ చేశారు. కానీ ఆ ప్రమోషన్లో భాగంగా నిర్వాహకులు, అదేవిధంగా మీడియేటర్లకి ఫస్ట్గా నోటీసులు ఇచ్చి ఆ తర్వాత ఈ ప్రమోషన్లో భాగంగా హీరోలు ఏ విధంగా వీళ్ళని అప్రోచ్ అయ్యారు, ఏ విధంగా వీళ్ళు మనీ లావాదేవీలు అంటే డబ్బుకు సంబంధించి లావాదేవీలు ఏ విధంగా జరిపారనే కోణంలో ఫస్ట్ విచారించి ఆ తర్వాత హీరోలకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, మీడియేటర్లు ఎవరైతే ఉన్నారో, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి హీరోలని అప్రోచ్ అయ్యే టైంలో ఈ డబ్బుల విషయంలో వీళ్ళు ప్రమోషన్ చేసిన టైంలో వీళ్ళు మనీ లాండరింగ్ ఏమైనా పాల్పడ్డారా అనే విధంగా కూడా ఇటు నిర్వాహకులకు సంబంధించి అకౌంట్స్ సేకరించారు, అకౌంట్స్ డీటెయిల్స్ సేకరించారు. అదేవిధంగా హీరోలకు సంబంధించి కూడా పలు అకౌంట్ డీటెయిల్స్ కూడా సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ మనీ అంటే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోషన్కి సంబంధించి మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అనే విషయంలో కూడా ఈడీ కూడా దర్యాప్తు కొనసాగిస్తుందని చెప్పాలి. సో ఇందులో భాగంగానే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో కేసులో భాగంగా అగ్ర హీరోలే కావచ్చు, యూట్యూబర్లే కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్లే కావచ్చు, వీళ్ళందరూ కూడా అమాయకులైన ప్రజల్ని
బలి తీసుకుంటున్నారు, వాళ్ళని ఊబిలో తీసుకొచ్చి వాళ్ళని బలి చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా సీరియస్ అవుతుంది. కాబట్టి దీనికోసం అని చెప్పేసి ప్రత్యేకంగా సిట్ని ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సో ఇందులో భాగంగానే నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ రోజు విష్ణుప్రియ అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రెసెంట్ అయితే తనకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు, కానీ నిన్న తీర్పును బట్టి ఈ రోజు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. చంద్రిక.